తమిళనాడులోని మీనాక్షి అమ్మన్ ఆలయంలో ఒక మహత్తరమైన ఆధ్యాత్మిక రహస్యం దాగి ఉంది. ఈ ఆలయంలో ముందుగా అమ్మవారిని దర్శించి తరువాతే స్వామివారిని దర్శించాలి అనే ఆచారం ఎందుకు ఏర్పడిందో తెలుసుకుంటే భక్తి మరింత పెరుగుతుంది. పాండ్యరాజుకు పుత్ర సంతానం కోసం చేసిన యాగఫలంగా జన్మించిన కన్యనే మీనాక్షి. ఆమెకి 3 రొమ్ములు ఉండగా తన భర్తను చూసిన క్షణమే మూడవది అంతరించిపోతుందని దివ్యవాణి వినిపిస్తుంది. యుద్ధ విద్యలలో అపార ప్రతిభ కనబరిచిన ఆమె చివరకు కైలాసానికి చేరి యోగముద్రలో ఉన్న పరమశివుడిని దర్శించిన క్షణమే సాధారణ కన్యగా మారింది. అదే దివ్య సంకేతం. శివుడు ఆమెను వివాహం చేసుకుని సుందరేశ్వరుడిగా మదురైలో కొలువుదీరాడు. అందుకే ఇక్కడ శక్తి ప్రధానము, తర్వాత శివతత్వము. గర్భగుడిలో చిలుకను ధరించి మీనాల వంటి కన్నులతో చల్లని చూపులను భక్తులపై ప్రసరిస్తూ చిద్విలాసంతో మీనాక్షి దేవి భక్తులకు దర్శనమిస్తుంది. వైశాఖ మాసంలో జరిగే తిరుకల్యాణం సమయంలో అమ్మవారిని దర్శిస్తే అవివాహితులకు వివాహయోగం కలుగుతుందని భక్తుల నమ్మకం.